సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండాపురంకు చెందిన ఇందిరా 2 పొదుపు సంఘాల సభ్యులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట వియో కవిత 6 లక్షల రూపాయల పొదుపు డబ్బులు తమకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో కాజేసిందని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఆగస్టు 2022న పొదుపు సంఘ సభ్యులు 4 లక్షల రూపాయల పొదుపు ఎత్తుకున్నామని, సంఘాల సభ్యురాలు ప్రతి ఒక్కరూ 33,150 రూపాయలు కట్టుకుంటూ వచ్చామని, కానీ మాతో ప్రామిసరీ నోట్లు రాయించుకుని ఫోర్జరీ సంతకాలతో తమకు తెలియకుండా 6 లక్షల రూపాయలు కాజేసిందని, కవితపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కేంద్రంలోని పీడీ అధికారులను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు ఇందులో కొందరికి చదువు రాదని, దీన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు కాజేసిందని అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. చిలుకూరు మండలము, మరి సూర్యాపేట జిల్లా, మరి ఇందిరా 2 సంఘం మాది. అయితే మేము 4 లక్షల రూపాయలని మా వాళ్ళతోటి తీర్మానం లేకోకుండానే 4 లక్షలను రాసి 10 లక్షలు రాజేసి, మళ్ళీ దాంట్లోనే మళ్ళీ ఒక ఆమె పేరు మీదగా జమ చేసి నవీన్ అని ఆయన పేరు మీదగా తీసి ఇదేందమ్మా ఇట్ట చేసి నువ్వు ఇచ్చిందా 23,000. ఎవరు? ఈ శ్రీరామ్ కవిత ఇవ్వకు లచ్చయ్య వాళ్ళ తండ్రి పేరు. అయితే ఇట్ట చేసింది. ఇట్ట చేయటం న్యాయం కాదు. నువ్వు మంచితనంగా మా డబ్బులు లెక్క చెప్పు, నువ్వు తీసింది ఇట్ట తీయకూడదని నేను పోయి మేనేజర్ గారి మీద తగు చేసి గొడవ చేశారు కమ్మా అని ట్రీట్మెంట్లు తీసిండు. తీస్తే అప్పుడు ఆ ట్రీట్మెంట్ చూసి ఆడ పీక్కోపో ఏడ చెప్పుకోపో లంజదా నన్ను మా ఎదకి లంజ చెప్పు తగ్గిద్దని చెప్పిడుచుకొని నా మీదకి వచ్చింది సారు. వీళ్ళందరూ రెండాగాడ వచ్చి ఏందమ్మా ఇది ఆగస్టు 25వ తారీఖున అని ఇక అసలు ఏడబెట్టినా కూడా ఏం కోతలు ప్రతి వాళ్ళకి 4 నెంబడ పెట్టుకొని మగవాళ్ళని తిరిగి నా 500 ఓట్లున్నాయి. నేను 52 సంఘాలకు నేను యువకుని, నా 520 ఓట్లున్నాయి. నేను ఏపెత్తానని పద్మ మేడంతో మాట్లాడటం, మమ్మల్ని ఆడిపోయినా కూడా మేము ఏర్బాబు సార్ కాడికి పోయినా కూడా మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఎస్ఐ గారి కాడికి పోతే ఎస్ఐ గారు ఏమంటాడు, నాకు అన్నం వండి పెట్టి నా కాడు ఉండమ్మా, నువ్వు ఎంత తిని నాకు ఎంత పెట్టు అంటాడు. లేకపోతే నా ఉంగరం తీసుకొని ఉంగరం విసిరేసిండు. మరి లేకపోతే ఇదిగో నా చేనియనా అని చేని చూపిస్తాడు. లేదా ఎవరు? ఎస్ఐ గారు, చిలుకూరు ఎస్ఐ గారు. ఇక మళ్ళీ లేకపోతే ఇదిగో 500 ఎత్తగాని పో, ఛార్జీలు అంటున్నావుగా అని నన్ను ఢీ కొట్టి నన్ను ఆట పట్టేస్తాడు. నిన్న తీసుకోవాలా మా రిపోర్టు మునుపు తీసుకొని ఆమె తరపున న్యాయం డమాంచిండు. ఈ ఓచర్లు అంటే ఏందనుకున్నావు, ఈ దస్తూరు ఎందుకు రాసినావు అని డమాంచిండు ఫస్ట్ నాడు. రెండో నాడు పోయారక ఏముంది, బెల్లం వేసిడు అమ్ముడు పోయిండు. ఎర్రబాబు సార్ అమ్ముడు పోయిండు కొనుగోలుకి, ఈ ఎస్ఐ గారు కొనుగోలుకి పోయిండు సారు. అది మీ నమస్తే దండం పెడతాయ్యా. ఇది జరిగిన సార్ మాది కొండాపురం చిలుకూరు మండలం సూర్యాపేట జిల్లా. మాది సమభావన సంఘం ఇందిరా 2 గ్రూప్. మా గ్రూప్లో 10 లక్షల లోను, మాకు 4 లక్షలు ఇచ్చి 10 లక్షల లోన్ ఇచ్చిందని తీర్మానాలు లేకోకుండా అవసరంగానే రాసుకుంది. ఇవో కవిత ఇదేందని అడిగినందుకే స్టేట్మెంట్లు తీపిస్తే ఆమె బండారం అంతా బయటపడింది. మేము మాకు ఇచ్చింది 4 లక్షలే, 10 లక్షలు ఎట్లా లోన్ చేసినావు, ఏ విధంగా చేసినావు అంటే అది మీరు సంతకాలు చేసారు దాన్ని బట్టి నేను తీసిన అన్నది. కానీ ఆ 6 లక్షలు ఎవరికి ఇచ్చింది మాకు చెప్పలేదు. మాకు ఇచ్చింది 33,150 రూపాయలు. స్పాన్సర్ నోట్లు మాకు తెలియకోకుండా, మా సంతకాలు లేకోకుండా 83,000 స్పాన్సర్ నోట్లు రాసింది. ఈ రాసినది కూడా మాకు తెలియదు. మా సంతకాలు కూడా లేవు, సంతకాలు కూడా పోజరే. తీర్మానాలు మాకు తెలియకోకుండా రాసింది. తీర్మానాలు కూడా మా సంతకాలు లేవు. ఇదేమని అడిగితే మీదికి రావటం, కొట్టడం, అనరాని మాటలు అంటావు. నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా, నా పర్సనల్ అంటారు సార్. ఏది అడిగినా మీద చర్య తీసుకోవాలని కోరు. ఇప్పుడు జరిగింది ఘటన ఇది ఆగస్టు 25 సార్. 30వ తారీఖు 8వ నెల 2022లో అది డబ్బులు తీసుకున్నప్పుడు ఇప్పుడు జరిగింది చెప్పు. జరిగింది 30వ తారీఖు 8వ నెల 2022లో మేము లోన్ తీసుకున్నాం. మేము తీసుకుంది 4 లక్షలే, 10 లక్షలకు లోన్ రాసింది. అంతా అయిపోయింది. మరి అంతా కట్టేసినాం సార్. దయచేసి మాకు న్యాయం జరగాలని. లేదు ఇంకా మీ అప్పు ఉంది, మీరు అప్పు కడతారా సత్తరా అని ఇంటి మీదకి రావటమను మాట్లాడటము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటాము. మమ్మల్ని అనరాని మాట్లాడటం. కేసు పెట్టినా సార్, కేసు పెట్టినా చర్య తీసుకోవట్లేదు సార్. మాకు దయచేసి మాకు న్యాయం జరగాలని.